ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం ఏకాదశి వ్రత కథల్లోని పరమా ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము. పద్మపురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదము. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని ఏకాదశి మహిమ మరియు అధిక మాసమనగా ఏమి అని, ఇది ఎట్లు సంభవమగును, వ్రతాచరణము ఏ విధంగా చేయవలనని అడిగాను. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజునికి ఇట్లు చెప్పాను. ఓ కుంతి పుత్రాగ్రజ, మన దేశమున 12 మాసములు మొత్తము 1 సంవత్సరముగునని ప్రతి వారును ఎరుగుదురు. కానీ ఈ అధిక మాసము 2 సంవత్సరములు 8 నెలలు మరియు 16 దినములు తరువాత 1 మాసము వృద్ధి అగును. దీనికే అధిక మాసము, మలమాసము, చోరమాసము లేక పురుషోత్తమ మాసం అని పేరు. ఈ మాసం భగవంతునికి చాలా ప్రీతిపాత్రమైనది. ఈ అధిక మాసంలో శ్రీ పురుషోత్తమ నక్షత్రం అనగా పురాధాములో శ్రీ జగన్నాథుని దర్శించవలని. ఈ మాసంలోని బహుళ ఏకాదశి పరమా ఏకాదశి పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ వ్రతాచరణ సమయమున ఉపవాసం నుండి సర్వశక్తి సంపన్నుని జగన్నాథ భగవాను సేవించవలను. గృహము కంటే నదీ తీరమున, నదీ తీరము కంటే గోష్టములో ఆవులుండు చోట అనమాట. గోష్టము కంటే తీర్థములో, తీర్థముల కంటే తులసీదేవి సన్నిధముల్లోనూ శ్రీ విష్ణుమూర్తికి ఎదురుగా కూర్చుని జపము చేసినచో ఆ సంఖ్య జప ఫలితము కలుగును. అవంతి నగరమును విష్ణుకర్మాను బ్రాహ్మణ భక్తునికి 5 పుత్ర సంతానం ఉండిరి. వారిలో కనిష్ఠుడు చిన్నవాడు జయశర్మ. అతడు ఎన్నో దుష్కర్మలు చేయుచుండినచో తల్లిదండ్రుల వారిని గృహము నుండి బయటికి విడలగొట్టిరి. ఆ విధంగా జయశర్మ ఎక్కడెక్కడో తిరుగుచు భోజనము లేక ఒకనాడు ప్రయాగ తీర్థ త్రివేణి సంగమునకు వచ్చి చేరెను. తరువాత అతడు ఆ పుణ్యనదిలో స్నానం చేసి ఆకలితో అలమటిస్తూ హరిమిత్రుడను సాధుగారి ఆశ్రమమును చూసెను. ఆ రోజు ఏకాదశి వ్రత ఉపవాసం ఎంతో మంది భక్తులు ఆ సమయమున మునీశ్వరుని ఆశ్రమంలో కూర్చుండి భాగవత కథాశ్రవణము చేయుచుండరి. బ్రాహ్మణ కుమారుడు జయశర్మ కూడా ఆ పవిత్ర శ్రమలకు వెళ్ళి వారితో కలిసి ఏకాదశి వ్రతము పాటించను. ఈ విధంగా వాని భక్తికి సంతుష్టుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని స్వయంగా అతని వద్దకు పంపెను. ఆమె వాని వద్దకు వచ్చి, ఓ యువకుడా, నేను సాక్షాత్తు లక్ష్మీదేవిని. నీవు పరమా ఏకాదశిని ఆచరించుటచే నా ప్రభు నారాయణ సంతోషించి నీకు వరమును ప్రసాదించమని నన్ను పంపిరి. ఏమి కావాలనో కోరుకోమని పలికినది. బ్రాహ్మడు అప్పుడు ఇట్లు లక్ష్మీదేవితో, ఓ దేవి, నీవు నాయందు ప్రసన్నమతివై నన్ను అనుగ్రహించవలసిన నన్ను ఇచ్చి కలిగి ఉన్న ఎడల నాకు ఈ వ్రతమును ప్రసాదించుము. ఈ పరమా ఏకాదశి మహిమను చక్కగా వివరించినచో ద్విజులు భక్తులు శ్రద్ధాభక్తులతో ఈ వ్రతమును ఆచరించి తమ జీవితమును ధన్యము చేసుకునగలరు. అప్పుడు కమలాసని అయిన శ్రీ మహాలక్ష్మి ఇట్లు చెప్పాను. ఓ బ్రాహ్మణుడా, ఈ వ్రతోపవాస తిథియంది శ్రద్ధతోను భక్తితోను భగవంతుని పూజించవలెను. ఉపవాసం నుండి మరునాడు పుండరీకాక్ష భగవానుని పూజించి మహానివేదనము పెట్టి ప్రసాదాన్నమును స్వీకరించవలను అని చెప్పి లక్ష్మీదేవి అంతర్హిరోతురాలైంది. కొన్ని దినముల అనంతరం ఆ బ్రాహ్మణుడు ధనవంతుడై మహాసుఖమును అనుభవించుచు వారి నామ రూప స్మరణము చేసి భగవత్ సన్నిధానమునకు చేరెను. కమలాదేవి ఆశీర్వాదం పొంది బ్రాహ్మణుడు ధన్యమైనందువల్ల ఈ ఏకాదశిని కమలా ఏకాదశి అని కూడా పిలిచెదరు. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఈ కమలా ఏకాదశి మహత్యముని గురించి ఈ విధంగా తెలిపాను. ఓ ఏ ధర్మరాజా, కాంపిల్య నగరమున సుమేధ అను ధార్మిక బ్రాహ్మణుడికి పవిత్రాయను పేరుగల సహధర్మచారిణి ఉండెను. కానీ వారు ఏదియో పాపకర్మ ఫలంచే దరిద్రులుగా అన్నవస్త్రములు ఉండుటకు నివాసం లేక అనేక కష్టములు భరిస్తే ఎట్లో కాలం గడుపుచుండ్రి. అతిథులకు సత్కారములు చేయటంలో ఏ లోపము రానిచ్చేటి వారు కాదు. ఒకనాడు బ్రాహ్మణుడు తన భార్యతో, ప్రాణేశ్వరి, ధన సంపాదన కొరకు నేను దూరదేశం వెళ్ళదలచని నీ అభిప్రాయం ఏమియో తెలుపవలసింది అని పలుకగా బ్రాహ్మణుడు చెప్పాడు. ఓ స్వామి, నేను విద్యా విహీనురాలను, సరైన మతి లేని దానను, కానీ ఇంతవరకు తెలుసుకోగలను. అది ఏమనగా విద్య ధనము గాని దారిద్ర్యమునైన మనకు పూర్వజన్మ కర్మ ఫలం వలనే లభించును. సుకృతాచరణము లేనిచో మరుజన్మమును ఎవ్వరూ సుఖంగా ఉండజాలరు. ఓ పతిదేవా, మీరు ధనము కొరకు ఇతర దేశం వెళ్ళినచో లోకులు నన్ను దౌర్భాగ్యురాలిగా భావింతురు కనుక మన రాజ్యముననే ఉండి ధనార్జన చేయండి అని ప్రార్థించింది. అట్లుండ ఒకనాడు వారి గృహము కౌండల్య మహాముని విచ్చేసిరి. దంపతులు ఇరువురు ఆ మహర్షిని పూజించి సస్త్రీక భోజనం పెట్టిరి.
భీమడ బ్రాహ్మణి, ఓ ముని శ్రేష్ఠ, ఏ సత్క్రమ చేసిన ఈ దరిద్రత తొలగును, ఏ వ్రతమును ఆచరించిన పాపములు దుఃఖములు దారిద్ర్యము నశించి భగవద్భక్తి కలుగునని అడిగాను. అందులో కౌండిల్య మహర్షి ఇట్లు సమాధానమిచ్చిన, అమ్మ, అధిక మాసను బహుళ పరమా ఏకాదశి వ్రతం ఆచరించేటల భుక్తి ముక్తి రెండును ప్రాప్తించును. సర్వపాపం నశించి సమస్త సుఖములను పొందగలరు. భగవంతునికి తిథి అనిన చాలా ప్రీతికరమైంది. కుబేరుడి తిథిని పాటించి శంకరుని దయతో ధనము పొందెను. హరిచంద్ర మహారాజు ఈ వ్రతం ఆచరించే మరలా రాజ్యమును ధారాపుత్రులను బడసెను. కనుక మీ భార్యాభర్తలువురు ఈ పరమా ఏకాదశి వ్రత ఉద్యాపన చేసినచో భగవానుడు మీకు భుక్తి ముక్తి ఐశ్వర్యం మరియు భగవద్భక్తి వసగును. ఆనాటి నుండి కౌండిల్యముని వచనానుసారము ఈ ఏకాదశి వ్రతం ఆచరించుచు పరమసుఖముతో భగవాన్ చరణ కమలాల సేవ భాగ్యము కలిగి మోక్షమును పొందుతుంది. ఈ విధంగా మనము పరమా ఏకాదశి వ్రత కథ గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు.